ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళా జనవరి 13వ తేదీన అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహోన్నత కార్యక్రమంలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. ఈసారి కుంభమేళాకు కనీసం 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. సాధారణ ప్రజలతో పాటు సాధువులు, సాధ్వీలు, అఘోరీలు, ముఖ్యంగా నాగసాధువులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తారు. ఈ కుంభమేళాకు భక్తులు ఎంతలా పోటెత్తుతారంటే అంతరిక్షం నుంచి చూసినా కింద ఉన్న భక్తజన సందోహం కనిపిస్తోంది. ఈ స్థాయిలో ప్రజలు పాల్గొనే ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుక ఇది. కుంభమేళా సమయంలో దేవుళ్ళు సరాసరి భూమి మీదకు వచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే 6 వారాల పాటు భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే గంగా, యమున, సరస్వతీ నదుల కలయిక త్రివేణి సంగమం వద్ద బూడిద పూసుకొని నగ్నంగా ఉండే నాగసాధువులు తెల్లవారుజామున తొలి స్నానాలు చేస్తారు. తర్వాత సాధారణ భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. హిందూయిజంలో మనిషి జీవితానికి అంతిమ లక్ష్యం మోక్షం పొందటమే. పవిత్రమైన త్రివేణి సంగమం వద్ద స్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని, ఆత్మశుద్ధి జరిగి జనన మరణమనే చక్రం నుంచి విముక్తి లభిస్తుందని హిందువులు భావిస్తారు. ఇలా కుంభమేళాలో స్నానం ఆచరించటం ద్వారా మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అసలు ఈ కుంభమేళా వెనుకున్న కథేంటి? ఎప్పటినుంచి ఈ కుంభమేళా నిర్వహిస్తున్నారు? ఇంత పెద్ద కార్యక్రమానికి ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది? ఈ ప్రయాగరాజ్ ఎక్కడుంది? తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడకు ఎలా చేరుకోవాలి అనే ముఖ్యమైన విషయాలను ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. కుంభమేళా నిర్వహించటంపై భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయని ప్రయాగరాజులో పౌరోహిత్యం చేస్తున్న ఓ పురోహితుడు చెప్పారు. సామ అథర్వణ వేదాలలో చెప్పిన ప్రకారం దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని మథనం చేస్తే అమృత కలశం బయటకు వస్తుంది. దాన్ని మొదట జయంతుడు అనే కాకి తన నోట కరుచుకొని భూమి చుట్టూ తిరుగుతుంది. అప్పుడు అమృత కలశంలోని 4 చుక్కలు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్లో పడ్డాయి. అందుకే ఈ ప్రదేశాలకు అంత విశిష్టత ఉందని చెబుతుంటారు అని ఆ పురోహితుడు వివరించారు. మరి కుంభమేళాను 12 ఏళ్లకొక్కసారి ఎందుకు నిర్వహిస్తారనే దానిపై ఆయన వివరణ ఇస్తూ, మనకు రోజు అంటే 24 గంటలు, అదే దేవతలకు ఒకరోజు అంటే సంవత్సరకాలానికి సమానం. అమృతం కలశాన్ని నోటకరుచుకున్న కాకి భూమి చుట్టూ 12 రోజుల పాటు తిరిగిందని పురాణాల్లో ఉంది. అందుకే 12 సంవత్సరాలకొకసారి జరుపుకోవాలనేది ఆచారంగా వస్తోంది అని పేర్కొన్నారు. కుంభమేళాకు సంబంధించి మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. అమృత భాండం కోసం దేవతలు, రాక్షసులు పాలసముద్రాన్ని చిలికారని పురాణాలు చెబుతున్నాయి. అమృతం కోసం దేవతలు, రాక్షసులు వాసుకిని మందర పర్వతానికి కట్టి చిలుకుతున్నప్పుడు కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం ఇలా ఒక్కొక్కటి పుట్టుకొస్తుంటాయి. ఈ క్రమంలోనే హలాహలం కూడా వస్తే పరమేశ్వరుడు దాన్ని కంఠంలో నిలుపుకున్నాడు. ఆ తర్వాత అమృతం రాగా దానికోసం దేవతలు, రాక్షసులు పోట్లాడుకుంటారు. ఈ సమయంలోనే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారమెత్తి అమృత భాండం రాక్షసులకు చిక్కకుండా పట్టుకుపోతున్న సమయంలో ఓ 4 చుక్కలు హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయిని, నాసిక్ క్షేత్రాల్లో పడ్డాయట. అక్కడ పుణ్యస్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి పునీతులవుతారని భక్తుల నమ్మకం. అందుకే గ్రహ భ్రమణాలను అనుసరించి ప్రతి 12 ఏళ్లకొకసారి ఆయా చోట్ల మహాకుంభమేళా నిర్వహిస్తారు. ఈ కథనాలు ఎలా ఉన్నా సారాంశం మాత్రం ఒక్కటే. గంగా, యమున, సరస్వతీ నదుల సంగమ ప్రదేశంలో మాత్రమే కుంభమేళా జరుగుతోంది. పురాణాల్లో పేర్కొన్న సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ కుంభమేళాల్లోనూ 4 రకాలున్నాయి. మొదటిది మహాకుంభమేళా. దీన్ని 144 ఏళ్లకొకసారి నిర్వహిస్తారు. మహాకుంభమేళా 12 పూర్ణ కుంభమేళాలతో సమానం. దీన్ని ప్రయాగరాజులోనే నిర్వహించటం ఆనవాయితీ. రెండోది పూర్ణ కుంభమేళా. ప్రతి 12 ఏళ్లకొకసారి నిర్వహించే కుంభమేళాను పూర్ణ కుంభమేళాగా చెబుతారు. దీన్ని హరిద్వార్, ప్రయాగరాజ్, నాసిక్, ఉజ్జయిని పుణ్యక్షేత్రాల్లో నిర్వహిస్తారు. మూడోది
అర్ధ కుంభమేళా. దీన్ని ప్రతి 6 ఏళ్లకొకసారి నిర్వహిస్తారు. 2 పూర్ణ కుంభమేళాల మధ్య హరిద్వార్, ప్రయాగరాజులో అర్ధ కుంభమేళాను జరుపుతారు. 4వది మాఘమేళా. దీన్ని ప్రతి ఏటా నిర్వహిస్తారు. మినీ కుంభమేళాగా అభివర్ణిస్తారు. మాఘమాసంలో ప్రయాగరాజులో నిర్వహించటం ఆనవాయితీ. ఈ కుంభమేళాను ఎప్పటినుంచి నిర్వహిస్తున్నారని దానిపై కూడా భిన్న వాదనలు ఉన్నాయి. క్రీస్తు శకం 4వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం వరకు దేశాన్ని పరిపాలించిన గుప్తుల కాలంలో మొట్టమొదటి కుంభమేళా నిర్వహించినట్టు కొందరు చెబుతారు. అప్పటి రాజులు ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించేవారట. నది ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు, ఘాట్లు నిర్మించి పుణ్యస్నానాలకు ఏర్పాటు చేసేవారట. ఈ కాలంలోనే కుంభమేళా స్థానిక వేడుక నుంచి ఓ దేశ స్థాయికి ఎదిగిందనే ప్రచారం ఉంది. అయితే అలహాబాద్ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర విభాగం ప్రొఫెసర్, ఆర్ట్స్ విభాగం డీన్ అనామిక్ రాయ్ మాత్రం క్రీస్తు శకం 606 నుంచి క్రీస్తు శకం 647 వరకు దేశాన్ని పరిపాలించిన హర్షవర్ధన చక్రవర్తి కాలం నుంచి కుంభమేళా మొదలైనట్టుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయన్నారు. హర్షవర్ధనుడి కంటే ముందు గుప్తుల కాలంలో కుంభమేళా జరిగినట్టుగా చారిత్రక ఆధారాలు లేవని ఆమె చెప్పారు. చైనా యాత్రికుడు హ్యూయన్ సాంగ్ రాసిన ప్రకారం హర్షవర్ధనుడి పాలనలో సుమారుగా 5 ఏళ్లకొకసారి కుంభమేళా తరహాలో భారీ కార్యక్రమం నిర్వహించేవారు. ఇక్కడ 5 ఏళ్లకొకసారి అలాంటి మేళా నిర్వహించేటప్పుడు హర్షవర్ధనుడు ప్రయాగ వచ్చి కవులు, ఆధ్యాత్మికవేత్తలను సమావేశపరిచి దానాలు చేసేవారు. ఇదే కుంభమేళాకు సంబంధించి మొట్టమొదటి చారిత్రక ఆధారంగా చెప్పుకోవచ్చు అని అనామిక్ రాయ్ అన్నారు. అలాగే ఇప్పటివరకు ఉన్న ఆధారాలను బట్టి హర్షవర్ధనుడి తర్వాత శంకరాచార్యుల కాలంలోనూ కుంభమేళా జరిగినట్టు ఆధారాలు సూచిస్తున్నాయని ఆమె వివరించారు. శంకరాచార్య ఖగోళ పరిస్థితులను అనుసరించారు. ఎప్పుడైతే 12 ఏళ్లకొకసారి నక్షత్రాల కలయిక జరుగుతుందో అదే సమయంలో కుంభమేళాను శంకరాచార్య జరిపించారు. ఆ క్రమంలో చరిత్రతో ఇది ముడిపడిందని చెప్పవచ్చు అని అనామికారాయ్ వెల్లడించారు. ఇక క్రీస్తు శకం 12వ శతాబ్దం తర్వాత కుంభమేళా ప్రతిష్ఠ నలుదిక్కులా వ్యాప్తి చెందింది. వివిధ రాజ్యాలకు చెందిన రాజులు, చక్రవర్తులు ఈ వేడుకల్లో పాల్గొని ప్రజలకు తగిన ఆర్థిక సాయం, వసతి ఏర్పాట్లు కల్పించేవారు. ముఖ్యంగా మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో మహాకుంభమేళా కోసం ప్రత్యేక నిధులు, భూకేటాయింపులు జరిగినట్టు చరిత్ర చెబుతోంది. ఇక బ్రిటిష్ పాలన సమయంలోనూ కుంభమేళా ఖ్యాతి మరింత పెరిగింది. కేవలం సాధువులు, అఖాడాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా కుంభమేళాలో పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు. 1918లో జరిగిన మహాకుంభమేళాలో మహాత్మాగాంధీ కూడా పాల్గొన్నారు. అయితే ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్ని ఏకతాటిమీదకు తీసుకొస్తున్నాయన్న కారణంలో క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది. కుంభమేళాలో పాల్గొనేవారిపై పన్నులు విధించి అణగదొక్కే ప్రయత్నం చేసింది. స్వాతంత్ర్యం తర్వాత తిరిగి 1954లో తొలి కుంభమేళా నిర్వహించారు. అప్పటినుంచి ఈ పుణ్య కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రతిసారీ భక్తుల సంఖ్య కోట్లలో పెరుగుతూనే ఉంది. ఇక కుంభమేళాలో అత్యంత ప్రధాన ఆకర్షణ అంటే నాగసాధువులని చెప్పచ్చు. కోట్లాది మంది భక్తులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించటంతో పాటు నాగసాధువులను దర్శించుకొని వారి ఆశీర్వాదం తీసుకోటానికి పోటీ పడతారు. నాగసాధువులు ఒళ్లంతా విభూతి పూసుకుంటారు. జనావాసాలకు దూరంగా సాధనే ప్రపంచంగా గడుపుతారు. కుంభమేళా సమయంలో మాత్రమే ఈ సాధువులు జనసామాన్యానికి కనిపిస్తారు. మొహంజోదారో కాలం నుంచే నాగసాధువుల ఉనికికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. అవసరమైనప్పుడు ఆలయాలను, సనాతన సంప్రదాయాలను వీరు కాపాడినట్టు చరిత్ర చెబుతోంది. ఆయుధాల వాడకంలోనూ వీళ్లు దిట్ట. అందుకే వీరిని హిందూ ధర్మానికి కమాండర్లగానూ అభివర్ణిస్తుంటారు. వీరి ప్రాముఖ్యత అనాదికాలం నుంచి కొనసాగుతూ వస్తోంది. అసలు కుంభమేళాకు శ్రీకారం చుట్టేది నాగసాధువులే. కుంభమేళా సమయంలో ప్రయాగరాజుకు వచ్చి పవిత్ర స్నానాలు చేస్తారు. నాగసాధువులు స్నానం చేశాకనే ఈ పుణ్యజలాలకు మరింత పవిత్రత వస్తుందన్నది భక్తుల విశ్వాసం. అందుకే కుంభమేళాలో తొలి రాజస్నానం నాగసాధువులతోనే చేయించి గౌరవిస్తారు. ప్రస్తుతం కుంభమేళాలో పాల్గొనేందుకు వివిధ అఖాడాలకు చెందిన వందలాది మంది సాధువులు సొంతంగా టెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. అవి కొన్ని ఎకరాలకు పైగా విస్తరించాయి. వారు అక్కడే ఉంటూ పూజలు చేస్తారు.
ఎముకలు కొరికే చలిలో కూడా కొంతమంది నాగసాధువులు ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా విభూది పూసుకొని రోడ్డు పక్కన మంట వేసుకొని కూర్చొని ఉంటున్నారు. వారి ఆశీర్వాదం తీసుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. చాలామంది వారితో ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంతటి చలిలో కూడా మీరు బట్టలు లేకుండా బయట ఎలా తిరుగుతున్నారు? మీకు చలి వెయ్యదా అని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా, భక్తిలో ఎంతో శక్తి ఉంటోంది. ధ్యానం చేయటం ప్రారంభిస్తే మీకసలు చలి అనేదే తెలియదు అని ఓ నాగసాధువు చెప్పారు. మేం అఘోరీ బాబాలం. దుస్తులకు బదులు బూడిద రాసుకుంటాం. ఇది మాకు చలి ఎక్కువగా తగలనివ్వదు అని తెలిపారు. ఎముకలు కొరికే చలిలోనూ నూలు పోగేనా ధరించని నాగసాధువులు, ఏళ్లపాటు కఠిన దీక్షలో ఉండే సాధువులు, అన్ని బంధాలను తెంచుకొని దేవుడికోసం పరితపించే సిద్ధులు అక్కడ దర్శనమిస్తారు. ఈ అపూర్వ వేడుకను చూసేందుకు 2 కళ్ళూ సరిపోవంటే అతిశయోక్తి కాదు. ఇలా మహాకుంభమేళా జరిగే అన్ని రోజులూ ఆ ప్రాంతం దైవ నామస్మరణతో మారుమోగుతోంది. ఇక కుంభమేళాకు ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం ఏ మేరకు ఏర్పాటు చేస్తుందంటే, ఈసారి కుంభమేళాకు భారత్లోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా 123 దేశాల నుంచి 40 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య చెప్పారు. చివరిసారిగా 2019లో ఇక్కడ జరిగిన అర్ధకుంభమేళాకు దాదాపు 20 కోట్ల మంది వచ్చారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంచనా. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా కేశవ్ ప్రసాద్ మౌర్య నెల రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించి మీడియా సమావేశాలు పెట్టి కుంభమేళాకు భక్తులు రావాలంటూ ప్రచారం చేశారు. అర్ధకుంభమేళా నిర్వహణకు గతంలో 4,700 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఇప్పుడు ముందుగా అనుకున్న దాని ప్రకారం సుమారు 6,500 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తోంది అని కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు. భక్తుల సౌకర్యార్థం 2019లో జరిగిన అర్ధకుంభమేళా కోసం 80,000 టెంట్లు వేయగా, ఈసారి 1,60,000 టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. టెంటు సిటీ పేరుతో భక్తులు ఉండేందుకు వీలుగా తాత్కాలిక టెంట్లు నిర్మిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ టూరిజం శాఖతో పాటు ఐఆర్సీటీసీ సహా 11 ప్రైవేటు సంస్థలు ఈ టెంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. యూపీ టూరిజం శాఖ డార్మెంటరీ, డబుల్ బెడ్రూమ్ విల్లా, సింగిల్ బెడ్రూమ్, మహారాజా కాటేజీ తదితర పేర్లతో బుకింగుకు అవకాశం కల్పిస్తోంది. వీటిల్లో బెడ్, అటాచ్డ్ బాత్రూమ్, సోఫా లేదా కుర్చీ, భోజన వసతి కల్పిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ రోజుకు 1,500 రూపాయల నుంచి మొదలుకొని 1,10,000 రూపాయల వరకు అద్దెతో టెంట్లు అందుబాటులో ఉన్నాయి. డోమ్ సిటీ పేరుతో ఏర్పాటు చేస్తున్న ప్రదేశంలో రోజుకు 1,10,000 రూపాయలు అద్దె చెల్లించి ఉండే టెంట్లు నిర్మిస్తున్నారు. ఈ టెంట్లు ఆన్లైన్లోనూ బుక్ చేసుకునే అవకాశం కల్పించినట్టు ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ ప్రకటించింది. ఆన్లైన్లో టెంట్స్ బుక్ చేసుకునే వెబ్సైట్ల లింక్స్ మేము డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఆసక్తి ఉన్నవారు చూడొచ్చు. అలాగే 8878474135 ఈ నెంబరుకు హాయ్ అని వాట్సాప్ సందేశం పంపితే చాట్బాట్ అందుబాటులోకి వస్తుంది. దాని సూచనలను అనుసరించి వసతి బుకింగ్ సమాచారం తెలుసుకునే వీలు కల్పించామని యూపీ టూరిజం శాఖ చెబుతోంది. ఇక మహాకుంభమేళాకు దక్షిణ భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. మరి ప్రయాగ్రాజ్కు ఎలా చేరుకోవాలి? తెలుగు రాష్ట్రాల నుంచి ఏ ప్రయాణ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అనేవి ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నుంచి ప్రస్తుతం ప్రయాగ్రాజ్కు వెళ్లటానికి ఒక రైలు అందుబాటులో ఉంది. అదే దానాపూర్ ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజు ఈ రైలు నడుస్తోంది. ఇది ప్రయాగ్రాజ్ రాంబగ్ స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణ సమయం దాదాపు 25 గంటలు. కుంభమేళా నేపథ్యంలో దేశవ్యాప్తంగా 1,225 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. అందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనూ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టుగా సిపిఆర్ఓ ఏ శ్రీధర్ చెప్పారు. జనవరి 8 నుంచి సికింద్రాబాద్, మౌలాలి, తిరుపతి, మచిలీపట్నం, నర్సాపూర్ నుంచి 16 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు ఆయన చెప్పారు. ఇవి కాకుండా కుంభమేళా జరిగే రోజుల్లో మరో 40 రైళ్లు నడపాలనే ప్రణాళిక ఉందని శ్రీధర్ తెలిపారు. ఇక భారత్ గౌరవ్ రైళ్లను కుంభమేళా స్పెషల్ యాత్ర పేరుతో ఐఆర్సీటీసీ జనవరి 19 నుంచి ఫిబ్రవరి 14 వరకు 2 ప్రత్యేక రైళ్లను వేరుగా నడుపుతోంది. ఐఆర్సీటీసీ రైళ్లలో వారం రోజుల ప్యాకేజీ ఉంటుంది.
ప్రయాగ్రాజ్తో పాటు వారణాసి, అయోధ్య యాత్ర కూడా ఉంటుంది. ప్రయాగ్రాజ్లో ఉండటానికి టెంట్ సౌకర్యం కూడా కల్పిస్తోంది అని శ్రీధర్ చెప్పారు. రెగ్యులర్ రైళ్లతో పోలిస్తే స్పెషల్ రైళ్లలో 30 వంతు ఛార్జీలను దక్షిణ మధ్య రైల్వే అదనంగా వసూలు చేస్తోంది. అలాగే విజయవాడ నుంచి ఆది, మంగళవారాల్లో ఒక రైలు అందుబాటులో ఉంది. విశాఖపట్నం నుంచి స్పెషల్ రైళ్లను నడిపేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. ఇప్పటికే రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చాయని అధికారులు చెప్పారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కేవలం హైదరాబాద్ నుంచి మాత్రమే ప్రయాగ్రాజ్కు నేరుగా విమాన సర్వీసులు ఉన్నాయి. ఇండిగో సంస్థ ఉదయం 10:50 ఒక విమానం నడుపుతోంది. మరో సర్వీస్ కూడా ఉంది, కానీ అది కనెక్టింగ్ ఫ్లైట్. అలాగే విజయవాడ, విశాఖపట్నం నుంచి సర్వీసులు ఉన్నట్టుగా ట్రావెల్ బుకింగ్ సైట్లలో సమాచారం అందుబాటులో ఉంది. కానీ ఆ సర్వీసులన్నీ నేరుగా కాకుండా కనెక్టింగ్ విమానాలుగా ఉన్నాయి. కుంభమేళా జరిగే ప్రాంతానికి హైదరాబాద్ నుంచి మరికొన్ని విమాన సర్వీసులు నడిపేందుకు అవకాశం ఉందని విమానాశ్రయ ప్రతినిధి ఒకరు చెప్పారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా ప్రయాగ్రాజ్ విమాన ప్రయాణానికి 1:40 సమయం పడుతుంది. ఇక రోడ్డు మార్గం ద్వారా ప్రయాగ్రాజ్ వెళ్లటానికి అధిక సమయంతో పాటు రిస్క్ కూడా ఎక్కువే అని టూరిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతమైతే ఏపీఎస్ఆర్టీసీ గాని, డీజీఎస్ఆర్టీసీ గాని ప్రయాగ్రాజ్కు నేరుగా బస్సులు నడపటం లేదు. ఎక్కువ మంది ఉంటే మాత్రం అందుకు తగ్గట్టుగా అద్దెకు బస్సులు నడపనున్నట్టుగా ఏపీఎస్ఆర్టీసీ అధికారి ఒకరు చెప్పారు. బస్సుకు సరిపడా సంఖ్యలో భక్తులు ఉండి సంబంధిత డిపోను సంప్రదిస్తే అవసరమైన ఏర్పాట్లు చేస్తారని చెబుతున్నారు. కొన్ని ప్రైవేటు బస్సులు ప్రయాగ్రాజ్కు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. 4 స్లీపర్ బస్సులు అందుబాటులో ఉన్నట్టుగా ట్రావెల్ ఏజెన్సీలకు చెందిన పోర్టళ్లలో చూపిస్తున్నాయి. కానీ ఈ ప్రయాణ సమయం చాలా ఎక్కువగా ఉంది. బస్సుల ప్రయాణ మార్గాన్ని బట్టి 23 నుంచి 31 గంటల వరకు చూపిస్తోంది. అయితే ఇది కొంత రిస్కుతో కూడుకోవటంతో పాటు ప్రయాణ సమయం కూడా దాదాపు 25 గంటల నుంచి 30 గంటల వరకు ఉంటుంది. దీనివల్ల భక్తులు చాలా అప్రమత్తత పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది. కుంభమేళాకు వెళ్లాలని అనుకునేవారు క్షేమంగా వెళ్లి రావాలని కోరుకుంటున్నాం. కోట్లాది మంది ప్రజలు హాజరయ్యే ప్రపంచంలోని అతిపెద్ద మహాకుంభమేళాపై మీ అభిప్రాయాలని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ సమాచారం మరింత మందికి చేరేందుకు లైక్ చేసి షేర్ చేయండి.